హలో అందరికి వెల్కమ్ టు క్రాస్ రోడ్ మీడియా. వీడియో ఎన్ఆర్ఐస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎన్ఆర్ఐస్ స్వామివారిని ఎలా దర్శనం చేసుకోవాలో ఇంచు టు ఇంచు నేను చెప్తాను. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మనసు మాత్రం ఎప్పుడూ తిరుమల కొండపైనే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడున్నా గోవింద అనే పేరు వినగానే కళ్ళల్లో తడి, గుండెల్లో భక్తి ఒక్కసారిగా ఉప్పొంగిపోతాయి. ఎందుకంటే తిరుమల అనేది ఒక ప్రదేశం కాదు, ప్రతి తెలుగువాడి హృదయంలో నిలిచిపోయిన ఒక నమ్మకం. ఎంత దూరంలో ఉన్న స్వామి పిలిస్తే ప్రతి అడుగు తిరుమల వైపు పడుతుంది. గోవింద గోవింద. తిరుమల శ్రీవాణి దర్శనం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు హైదరాబాద్ లో ఉండే ఇండిగో ఫస్ట్ ఫ్లైట్ లో తిరుపతికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ ఫ్లైట్ లో దాదాపు 155 మంది మాత్రమే ప్రయాణిస్తారు. కానీ శ్రీవాణి దర్శనం టికెట్లు మాత్రం 200 వరకు ఇస్తారు. అంటే ఆ ఫ్లైట్ లో వెళ్ళిన వారికి టికెట్ దొరికే అవకాశం చాలా ఎక్కువ. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. విమానానికి 2 ఎగ్జిట్లు ఉంటాయి. ముందు కూర్చున్న వాళ్ళు ఏరో బ్రిడ్జ్ ద్వారా బయటకు వస్తారు. వెనక కూర్చున్న వాళ్ళను బస్సులో టెర్మినల్ కు తీసుకువెళ్తారు. ఇక్కడ ఒక చిన్న టిప్, మీరు ఫ్యామిలీతో వెళ్తే కుటుంబంలో ఒకరు వెంటనే శ్రీవారి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అందరి కోసం ఒక ఫారం తీసుకోండి. మిగతా వాళ్ళు లగేజ్ తీసుకోండి. అయితే టికెట్ తీసుకునే సమయంలో మాత్రం ప్రతి ఒక్కరు అక్కడే ఉండాలి. ఎందుకంటే ఒక్కో వ్యక్తి ఫోటో తీసిన తర్వాతే టికెట్ ఇస్తారనమాట. 12 ఏళ్ళు నిండిన వారికి మాత్రమే శ్రీవాణి టికెట్లు ఇస్తారు. ఒక్కో టికెట్ ధర 10,500. అక్కడ క్యాష్ అస్సలు తీసుకోరు. కేవలం యూపీఐ లేదా ఇండియన్ డెబిట్ కార్డులు మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ముందుగానే మీ ఫోన్లో యూపీఐ లేదా డెబిట్ కార్డును సిద్ధంగా ఉంచుకోండి. దర్శనం రిపోర్టింగ్ టైం సాయంత్రం 4 గంటలు. ఈ కేటగిరీలో విఐపీలు 10 లక్షల విరాళం ఇచ్చిన సభ్యులు కలిసి దాదాపు 2,000 నుండి 3,000 మంది వరకు ఉంటారు. అయినా కూడా దర్శనం చాలా వేగంగా పూర్తవుతుంది. సాయంత్రం 6 గంటలకే స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చేసాం. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు తీసుకువెళ్ళే ఐడి ప్రూఫ్ చాలా ముఖ్యం. బోర్డింగ్ పాస్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇండియన్ పాస్పోర్ట్ లేదా ఓసీఐ కార్డ్ మాత్రమే అంగీకరిస్తారు. అమెరికన్ పాస్పోర్ట్ను మాత్రం ఐడిగా తీసుకోరు. ఈ దర్శనం జూలై 4 శనివారం పంచమి రోజు శ్రీవాణి దర్శనం చేశాం. మా అనుభవం మీతో పంచుకుంటున్నాం. చాలా మంది ఎన్ఆర్ఐస్ ఇండియా రాగానే ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. చాలా మందికి ఈ ప్రాసెస్ తెలుస్తుంది, కొంతమందికి అంత అవగాహన లేకపోవచ్చు. బట్ ఈ వీడియో మీకు మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్ ఎవరున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన క్రాస్ రోడ్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్ ఎవరు ఉన్నారో కింద కామెంట్లో వాళ్ళ పేరు రాయండి.